హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ట్రేడింగ్ చేయడానికి సంబంధించిన ఒక యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలుసు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో పేటిఎం అనేది చాలా ఊపు తీసుకొచ్చింది. ఆ చిన్న స్టార్టప్ కంపెనీ చాలా గొప్పగా డెవలప్ అయింది. అలాగే పేటిఎం మనీ అనే ఒక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. ఓకే, ఆన్లైన్ డీమ్యాట్ అకౌంట్, జస్ట్ లైక్ గ్రో యాప్ లాగా, ఓకే, ఏంజిల్ బ్రోకింగ్ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ది యాప్. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈరోజు మనం పేటిఎం మనీ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డీమ్యాట్ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే స్టెప్స్ చూద్దాం. పేటిఎం మనీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా యూజర్ ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో మీకు కొన్ని హైలైట్స్ కూడా కనబడుతూ ఉంటాయి. సో దీని తర్వాత గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పేటిఎం ఉంటే ఆ పేటిఎం నెంబర్తో ఇది లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ పేటిఎం అకౌంట్ అని క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసినప్పుడు సైన్ అప్ ఆప్షన్స్ అడుగుతుంది. సో మీరు ఎప్పుడైతే దీన్ని సైన్ అప్ ఎంటర్ చేస్తారో మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, దాన్ని ఎంటర్ చేసేయండి. మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. దీని తర్వాత మన కేవైసీని అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఫస్ట్ మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మన పాన్ కార్డ్ వెరిఫై అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఆ నెక్స్ట్ స్టెప్లో మన ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో దీని తర్వాత ఇన్స్టెంట్ కేవైసీ కోసం కింద ప్రొసీడ్ విత్ డిజీ లాకర్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కన్సెంట్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని అథెంటికేషన్ ఆధార్ అని క్లిక్ చేయండి. సో అది ఆటోమేటిక్గా డిజీ లాకర్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. సో ఈ ఆధార్ కార్డుతో పాటు మీకు మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. నెక్స్ట్ పేజ్లో ఎలో మీద క్లిక్ చేయాలి. సో డిజీ లాక్ అనేది డాక్యుమెంట్స్ని ఫెచ్ చేస్తుంది. సో దీని తర్వాత ఆటోమేటిక్గా పేటిఎం మనీలోకి మీ అకౌంట్ డిజీ లాక్ నుంచి రీడైరెక్ట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు నుంచి మొత్తం తీసేసుకుంటుంది. ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత సేవ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అనే దాని పక్కన యాడ్ క్లిక్ చేయండి. సో మనం ఓపెన్ చేస్తుంది డీమ్యాట్ అకౌంట్ కాబట్టి, మనం ట్రేడింగ్ చేసుకోవడానికి అకౌంట్ తీస్తున్నాం కాబట్టి సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో సిగ్నేచర్ యాజ్ పర్ పాన్ కార్డ్, మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తున్నాం. ఫస్ట్ సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేయాలి. దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. లేదంటే సైన్ ఆన్ స్క్రీన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు సైన్ చేసి దీన్నైనా అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లోడ్ యువర్ ఫోటో ఆప్షన్కి వెళ్తున్నాం. సో మన కెమెరా నుంచి క్లియర్ ఫోటో తీసుకునే ఆప్షన్ ఒకటి వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేసి ఫోటో సేవ్ చేసేస్తాం. ఇది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసి మనకి డిక్లరేషన్ అడుగుతుంది అనమాట. సో మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, మనం 10 to 25 lakhs సంపాదిస్తామా, లేదా 1 to 5 lakhs, 25 lakhs to 1 crore, బిలో 1 lakh అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇండియన్ సిటిజన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ రెసిడెంట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ ఆర్ రిలేటెడ్ దీని గురించి కూడా మనం ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నామినీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మనం నామినీ యాడ్ చేసుకోవాలనుకుంటే నామినీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషను ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడే నామినీ డీటెయిల్స్ ఏం వద్దనుకుంటే దాన్ని అన్క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవింగ్ అకౌంట్ని వెరిఫై చేయడానికి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. సో వెరిఫై అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో 1 రూపీ డిపాజిట్ అవుతుంది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కనుక వెరిఫై అవ్వకపోతే మన క్యాన్సిల్ చెక్ ఒకటి
ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మీ దగ్గర అకౌంట్ స్టేట్మెంట్ ఉంటే అకౌంట్ స్టేట్మెంట్ అనే ప్లేస్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫిల్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్లోకి వస్తుందన్నమాట. సో అది సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ డిక్లరేషన్ అది క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో అప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎన్ఎస్సి బిఎస్సి ఆటోమేటిక్గా ఆన్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఇది ఆన్ చేసుకోవాలి. బై అండ్ సెల్ స్టాక్స్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇది కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడంలో ట్రేడింగ్ చేయడంలో మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి, సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత సెలెక్ట్ చేసి సేవ్ కొట్టాలి. నెక్స్ట్ స్టెప్లోకి వస్తుంది, అది ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. సో దాని కిందనే వెరిఫై ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే ఈమెయిల్ కూడా వెరిఫై అయిపోతుంది అనమాట. తర్వాత మొబైల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై అయిపోతుంది. ఇది కొంచెం వెరిఫై అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా గ్రీన్ ఐకాన్ వస్తే అప్పుడు వెరిఫై అయిపోయినట్టు అనమాట. సో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పేటిఎం మనీలోకి సైన్ ఇన్ అవుతారు. సో సైన్ ఇన్ అయిన తర్వాత స్టాక్స్లో ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఇలా వస్తుందన్నమాట. సో తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు క్లిక్ చేయాలి. తర్వాత పైన ఈ ఆప్షన్ ఉంది కదా హియర్ బై అథెంటికేషన్, దాన్ని కూడా క్లిక్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో మీ ఆధార్ కార్డ్ నుంచి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి. సో ఇలా చేయడంతో మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆప్షన్ చైన్, ఆర్డర్ లెవెల్, హెడ్జ్ బెనిఫిట్స్, ట్రేడింగ్ వ్యూ చార్ట్. అలాగే మనం వ్యూ చార్ట్ చూస్తూ చార్ట్ నుంచి డైరెక్ట్గా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా ఆ వ్యూ చార్ట్ నుంచే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచే బై సెల్ చేయొచ్చు. సో వాయిస్ ట్రేడింగ్ ఆప్షన్ ఉంది. పోర్ట్ఫోలియో అనాలిసిస్ చాలా బాగుంటుంది ఇందులో. వాయిస్ ట్రేడింగ్, F&O ట్రేడింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మన మొబైల్లో వాయిస్ రికార్డింగ్ ఎలా చేస్తాం, మీరు వాయిస్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. అంటే మీరు టైప్ చేసే టైం లేదు. సో వాయిస్ ఓవర్ మీరు ఏదైతే ట్రేడ్ పేరు చెప్తారో దాన్ని సెలెక్ట్ అవుతుంది. బై సెల్ కూడా వాయిస్ ట్రేడింగ్ ద్వారా చేయొచ్చు. ట్రిగ్గర్ ఆర్డర్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. ప్రైజ్ అలర్ట్స్ ఉన్నాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు ఒకటేసారి లైవ్లో 6 కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటి చార్ట్స్ చూడొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, రిఫరల్ లింక్. ఈ రిఫరల్ లింక్ ద్వారా కనుక మీరు లాగిన్ అయితే 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది, లేదంటే మీకు ఛార్జెస్ పడతాయి. ఈ విధంగా మనం పేటిఎం మనీలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట.